కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతా ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇప్పటి వరకు దాదాపు 500 పరీక్షా పత్రాలు లీకేజీ అయినాయి. నీట్ లో జరిగినటువంటి పేపర్ లీకేజీ కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యా వ్యవస్థలో ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా వస్తున్నటువంటి మోసాలు, అన్యాయాలను ప్రక్షాళన చేయాలి. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు, యువజనులు, మేధావులు కోరుతా ఉన్నారు. కనీసం ఈ నరేంద్ర మోడీ చెవికెక్కకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరును వ్యతిరేకిస్తూ సైంటిస్టు, మేధావి, టీచర్ అయినటువంటి సోనం వాంగ్చుక్ అనే ఆయన సామాజిక బాధ్యతతో ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ 23 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తా ఉంటే ఆ కనీసం చర్చలకు కూడా పిలవని కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ పోలీసులను ఉసిగొల్పి సోనం వాంగ్చుక్ అక్రమంగా నిర్బంధించింది. అంతేకాకుండా నిన్న చలో పార్లమెంట్ పేరుతో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులు, యువజనుల పట్ల చాలా కర్కశంగా వ్యవహరిస్తూ ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాలు పోలీసుల ప్రవేశించి విద్యార్థుల పైన విచక్షణారహితంగా దాడికి పాల్పడినారు. రక్తం కారేటట్టుగా కొట్టడం, అంతేకాకుండా దాని పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేయడం, దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరును సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేధావులు, విద్యార్థుల భవిష్యత్తును కోరుకునే వాళ్ళు, ప్రజలందరూ కూడా ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టాలి. ఎప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గొంతు విప్పాలి. విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన దానికి బాధ్యతగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి. నీటును రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోకే ఈ గతంలో ఎట్లయితే ఎంసెట్ నిందో ఆ పద్ధతుల్లోనే వ్యవహరించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాల పట్ల ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బీజేపీకి వంతపడుతున్నటువంటి రాష్ట్రంలో రాష్ట్ర విద్యార్థులకు ఎంత అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం గాని, వైసీపీ గాని, జనసేన గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయం. ఎప్పటికన్నా కళ్ళు తెరవండి. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతోంది. దీని పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి ఈ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.